ప్రతి యాక్టర్కి స్క్రీన్ మీద చూసుకోవాలని ఉంటుంది. అండ్ ఈరోజే మా రిలీజ్ అయింది. అండ్ పబ్లిక్ అందరికీ కూడా చాలా జెన్యూన్గా నచ్చుతుంది సినిమా. సో రియలీ హ్యాపీ నేనైతే. నేను మొన్న కూడా ఎవరితో అంటున్నాను అండి, ఆవిడతో ఉంటే నిజంగా మా అందరితో కూడా ఫ్రెండ్ ఎలా ఉంటారో అలా ఉంటారు. ఏదో ప్రొడ్యూసర్ ఉన్నట్టు ఉండరు, చాలా ఫ్రీగా ఉంటారు. మా అందరికీ కూడా ఫ్రీడమ్ ఉంటుంది. ఏమైనా షేర్ చేసుకోవాలన్నా ప్రాజెక్ట్ రిలేటెడ్ కానీ ఎనీథింగ్ లైక్ ఆవిడ ఆ స్కోప్ మాకు అందరికీ ఇస్తారు. సో చాలా నీట్గా ఉంటుందండి అంతా కూడా. అంటే ఎప్పుడైనా అనుకున్నారా ఇట్లా మెగా ఫ్యామిలీతో వర్క్ చేసే ఛాన్స్ వస్తుంది అని? నిజంగా అండి, అది మా లక్ అనుకోవాలి. వచ్చి మేము మెగా కాంపౌండ్లో పడ్డాం అందరం కూడా. మా అందరికీ ఒక నిజంగా ఇంత మంచి ప్రొడక్షన్ హౌస్లోకి రావడం ఫస్ట్ మూవీగా, 11 మంది కొత్త వాళ్ళం, కొత్త టెక్నీషియన్స్, మా అందరికీ కూడా చాలా మంచి ఆపర్చునిటీ వచ్చిందండి. ఇది నిజంగా మా లక్ అండి ఇదంతా. అంటే మీకు ఇంట్లో హీరోగా చేశారు కదా, సో మీతో పాటు ఇంకా 10 మంది ఉన్నారు. సో అందరితో పాటు ఎట్లా అనిపించింది ఓవరాల్గా సినిమా జర్నీ? నేను యాక్చువల్లీ మొన్న కూడా ఎవరితోటో అంటున్నా, సినిమా ఎండ్ అయిపోతుందంటే బాధ వేస్తుంది, ఎందుకంటే వీళ్ళందరినీ మళ్ళీ ఇంత రెగ్యులర్గా కలనేమో అని. నిజంగా కూడా మేము అందరం చాలా థిక్ ఫ్రెండ్స్ అయిపోయాం, 11 మెంబర్స్ కూడా. ఆ షూటింగ్ కూడా మాకు ప్రతిరోజు ఒక సందడిలా ఉండేది, ఒక ఫన్లా ఉండేది, పిక్నిక్లా ఉండేది. డెఫినెట్లీ మిస్ అవుతానండి అందరినీ. అంటే సినిమాలో కూడా ఫ్రెండ్స్ని మిస్ అయితే ఎట్లా ఉన్నా అంటే మీరు కూడా ఆ సినిమాలో ఉన్న విధంగా మీరు కూడా ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నారు అన్నమాట. అవునవును, నో డౌట్. ఇప్పుడు రిలీజ్ అవుతుంది కొన్ని రోజులు అయితే డెఫినెట్లీ ఇంత రెగ్యులర్గా అయితే కలుసుకోం కదండి అందరినీ. సో డెఫినెట్లీ మిస్ అవుతాను అందరినీ. సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ గుర్తుకొచ్చారా, చిన్ననాటి ఫ్రెండ్స్ అందరూ? నో డౌట్ అండి. నేను ఫస్ట్ ఆ రోజుల్లో మళ్ళీ రావు సాంగ్ ఉంటుంది, నా ఫేవరెట్ సాంగ్ అండి. అది విన్నప్పుడు అయితే ఎప్పుడు ఫస్ట్ టైం విన్న వెంటనే అయితే అది వెంటనే నేను కొంచెం మాట్లాడడం గ్యాప్ వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్లు చేసి మరీ మాట్లాడాను. అంత కనెక్ట్ అయ్యా నేను. సో నేను నిజంగా చాలా కనెక్ట్ అయ్యాను స్టోరీకి ఆ విధంగా. సో ఒక హీరోగా ప్రేక్షకులకి ఏం చెప్తారు మీరు ఈ సినిమా తరపున? కొన్ని సినిమాలు థియేటర్లో చూడాల్సిన సినిమాలండి, మళ్ళీ అవి కొన్ని రోజుల తర్వాత ఎందుకు మిస్ అయ్యామని ఫీల్ అవుతాం. ఇది ఒక థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా, ఉన్న విజువల్ వైజ్ కానీ మేము చేసిన ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అవన్నీ చూస్తుంటే. అండ్ వీళ్ళందరూ అంటారు కదా మలయాళం సినిమాలు, మలయాళం తమిళ లాంటి స్టైల్ మనం ఇక్కడ చేయట్లేదు అని. దిస్ మూవీ విల్ బీ అన్ ఆన్సర్ అండి డెఫినెట్గా. ఇది ఒక ఎగ్జాంపుల్లో అయితే ఉంటుంది, అది చాలా నమ్మకంగా చెప్పగలను. థ్యాంక్ యూ అండి. భయ్యా కమిటీ కుర్రోళ్ళు నిజంగా కుమ్మేశారు, నిజంగా ఏడిపించారు, ఆయన నవ్వించారు, కవ్వించారు, కొంచెం మోటివేట్ చేశారు, పాత రోజులు గుర్తు చేశారు. ఇదే మెయిన్గా చెప్పుకోవాలి. నేనైతే త్రూఅవుట్ ప్రతి థింగ్ని ఫీల్ అయ్యాను. ఏంటి మన పల్లెటూరుల్లో ఎలా ఉంటుంది, గొడవ పడదాం అప్పుడే కలిసిపోతాం, గొడవ పడినోడిని ఎదురెదురు పడి కొట్టుకుంటాం, మళ్ళీ కలిసిపోతాం, ఊర్లో ఉండే సర్పంచులతో పోటీ పడదాం, జాతరలు దగ్గరుండి జరిపిస్తాం, కుర్రోళ్ళు అంటేనే ఉడుకు రక్తం కదా, ఏదైనా చేస్తాం. సేమ్ థింగ్ని వాళ్ళు కన్వే చేయడం చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇందులో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ బాగా చేశారు. దీంట్లో మెయిన్గా చెప్పాల్సింది, చాలామంది చిన్నప్పుడు క్యారెక్టర్కి వేరే డిఫరెంట్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళని తీసుకొని కొంచెం ఏజ్డ్ వచ్చిన తర్వాత వాళ్ళని డిఫరెంట్గా ఏది జస్ట్ మేకప్స్ వేసో లేకుంటే ఇలా చూపిస్తారు. బట్ దీంట్లో వీళ్ళని ఎగ్జాక్ట్ ఏజ్ గ్రూప్ లాగా చూపించడం, ట్రాన్స్ఫార్మ్ అనేది చాలా బాగుంది. వీళ్ళు 3 స్టేజెస్లోనూ ఎగ్జాక్ట్గా ఉన్నారు. అంటే మనం అరే వీడు ముసలిలాగా ఉన్నాడే, కొంచెం వయసులాగా ఉన్నాడు, ఇలా ఏది కాకుండా క్లియర్గా చూపించాడు. ఫస్ట్ హాఫ్లో ఎంత సరదాగా వాళ్ళ గొడవలు, వాళ్ళు పెట్టే పుల్లలు చాలా సరదాగా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే అన్న ఒక సాంగ్లో ఏడిపించారన్న, ఆ ప్యూర్ ఎమోషన్. అసలు మనతో కలిసి తిరిగి తిని పడుకునే ఒక ఫ్రెండ్ ఉన్నట్టుండి చనిపోతే దానికి మనం రీజన్ అయితే ఆ బాధ ఎలా ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కొట్టడం కానీ వేరే అంటే వేరే, నేనైతే అసలు అనిపించింది నాకు కూడా. ఎందుకంటే రీసెంట్గా మా ఫ్రెండ్ కూడా ఎక్స్పైర్ అయ్యాడు. సో నేను ఆ ఫీల్డ్లో ఉండిపోయాను. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. కానీ ఆ పల్లెటూరులో ఉండే ఎవడో కావాలి వాడు సెల్ఫిష్నెస్ కోసం ఏదో పుల్లలు పెట్టేసి గొడవలు పెట్టేసి వాళ్ళు కొట్టుకొని చేస్తుంటే నవ్వుకునే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు ఉండడం, దానికి తోడు ఈ పాలిటిక్స్. సో ఓవరాల్గా చాలా బాగా అనిపించింది. బట్ కొన్ని నెగిటివ్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఎంత ఎంగేజింగ్గా తీసుకెళ్ళాడు, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి రొటీన్ స్టోరీ అయిపోయింది. అంటే ఎలక్షన్స్, జాతర, సో ముందుగానే కన్వే ఆడియన్స్ ఏంటంటే ఎక్స్పెక్ట్ చేసేలాగా వెళ్ళిపోయింది. సో అక్కడ కూడా పర్ఫార్మెన్స్ వైజ్ కానీ డైరెక్షన్ వైజ్ కానీ ప్రొడక్షన్ వైజ్ కానీ చాలా బాగుంది. బట్ ఆ కామన్ ఆడియన్స్ ఏంటంటే కొంచెం ఎంగేజింగ్గా అంటే కొత్తగా కోరుకుంటారు కాబట్టి కొంచెం అదొక్కటి కొంచెం డిఫరెంట్గా అనిపించిన. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, లాస్ట్ ఎలక్షన్ టైంలో 2 డైలాగులు, ఓడిపోయాం కానీ చచ్చిపోలేదు, కళ్యాణ్ బాబుని గుర్తు చేశారు మళ్ళీ. నిజంగా మేమైతే చాలా ఆయన చెప్పిన మాటల్లో కొన్ని వీళ్ళు తీసుకొని ఇక్కడ కనిపించడం అనేది నేనైతే నిజంగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే కళ్యాణ్ బాబు అంటేనే అందరికీ పిచ్చి, అలాంటిది నిహారిక గారు చేశారు కాబట్టి
ఈ పెట్టారేమో అనుకోవచ్చు, కానీ బట్ ఎగ్జాక్ట్గా ఆ ఎండ్ను కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే అందరూ ఏమనుకుంటారు, గెలిచేస్తారు లేకుంటే హడావిడి చేస్తారు అనుకుంటాం, కానీ బట్ ఓడిపోవడం అనేది న్యాచురల్గా అనిపించింది, న్యాచురల్ లాగా నేను తీసుకోగలిగాం. కానీ కామన్ ఆడియన్స్కి అయితే ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది. సో థియేటర్కి రండి, డెఫినెట్గా ఒక గుడ్ మూవీ చూశారు అనే ఫీల్ అయితే మీ మనసుకు వస్తుంది. ఇంకోటి అందరి చైల్డ్హుడ్ మెమరీస్ ప్రతి ఒక్కరిని లోపల ఎక్కడో గుండె లోపల ఎక్కడో చివరన దాగున్నవి కూడా గుచ్చి బయటికి తీశారు. అంత ఎమోషన్ క్రియేట్ అయింది. త్రూఅవుట్ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలకి నెగిటివ్స్ పాజిటివ్స్ అన్నిటి ఉంటాయి. సో ఓవరాల్గా చాలా బాగుంది. కంగ్రాచులేషన్ నిహారిక గారు, మీరన్నట్టే 2024 మెగా ఫ్యామిలీ అందరికీ కలిసి వచ్చింది, అలాగే మీకు కూడా. థ్యాంక్ యూ. అసలు 11 మెంబర్స్ కూడా హీరోస్ లాగే అనిపించారు. ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చారు. చాలా బాగుంది. అందరూ వాచ్ చేయండి. పైగా మనం సరదాగా ఎంజాయ్ చేసామా, ఫ్రెండ్స్కి అందరూ కలిసి భోజనం చేసాము, అందరం కలిసి సినిమాకి వెళ్ళామా, అది నేల టికెటా బెంచ్ టికెటా అనేది అనవసరం, అలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఈ సినిమా చూస్తే కూడా ఎట్లా ఉందంటే న్యాచురల్గా మన లైఫ్లో ఏదైతే జరుగుతుందో అదే అనిపించింది. నిజంగా ఎక్సలెంట్ అండి. మెయిన్ ఫస్ట్ డైరెక్టర్ గొప్పదనం, ఆర్టిస్టుల చేత ఆ విధంగా చేయించుకోవడం. ఎందుకంటే నేను కూడా ఒక ఆర్టిస్ట్ని కాబట్టి చెప్తున్నాను. సినిమాని అందరూ చూడండి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, నిజంగా లంచం తీసుకొని మనం ఓటు వేస్తే 5 సంవత్సరాలు వాళ్ళు చెప్పినట్టు వినాలి. అదే మన న్యాచురల్గా ఎవరు మంచి వాళ్ళని చూసి ఓటేస్తే మన జీవితాంతం సంతోషంగా ఉండొచ్చు. ఈ 11 మంది కుర్రాళ్ళని కూడా ఆశీర్వదించండి, సినిమాని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ అండి. అంటే నిహారిక చాలా మంచి గ్రేట్ ఆర్టిస్టు, కానీ ఒక అమ్మాయి, నేనైతే ఆడవాళ్ళని చాలా ప్రోత్సహిస్తాను. ఒక ఆడపిల్ల ఒక ప్రొడ్యూసర్గా అయ్యి ఇటువంటి మంచి సినిమా తీయటం నిహారిక కూడా నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. అంటే పెట్టిన ఎఫర్ట్స్కి మళ్ళీ రిటర్న్స్ బాగుంటాయి అనుకుంటున్నారా? ఖచ్చితంగా వస్తాయండి. నేనైతే ఈరోజు అంటే వాళ్ళు ఎలాగో 12 years తర్వాత కలిసారో, మేము కూడా మా ఫ్రెండ్స్ అందరం కూడా గెట్ టుగెదర్ అని 20 years తర్వాత 10th class ఫ్రెండ్స్ అందరం కలిసాము. కలిసిన తర్వాత మన ఊరికి ఏదైనా చేయాలని అక్షయ సేవా సంస్థ అనేది పెట్టి దాని ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంపులు, ఐ క్యాంపులు, ఊర్లో ఎక్కడ ఏ సమస్య ఉందో ఆ సమస్యను మేము తీర్చాలని ఒక 10 మందిలో 9 మంది అబ్బాయిలు ఉన్నారు, నేను ఒక్కదాన్ని అమ్మాయిని ఉన్నాను. ప్రతి మంత్ ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం, అందరం వెళ్తూ ఉంటాం. ఈరోజు నా ఫ్రెండ్ వాళ్ళది థియేటర్ కూడా ఓపెన్ అయింది, కానీ నేను కుదరక వెళ్ళలేదు. ఇక్కడ వేరే అంటే నాకు ఈవినింగ్ నుంచి షూటింగ్ ఉందని చెప్పేసి నేను నా ఫ్రెండ్స్ అందరికీ, మెయిన్ యూత్ అందరినీ మాత్రం చూడాలని తప్పనిసరిగా చెప్తాను. ఎందుకంటే ప్రపంచం అంతా ఎవరి చేతిలో ఉందంటే యూత్ చేతిలోనే ఉంది. ఈ సినిమా నిహారికకి ద బెస్ట్ సినిమా అవుతుంది. తప్పనిసరిగా తను ఎందుకంటే ప్రొడ్యూసర్ బాగుంటేనే సినిమా కళామ తల్లి బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉంటారు. నిహారిక పెట్టిన పెట్టుబడికి తప్పనిసరిగా డబ్బులు లాభంతోనే వస్తాయి. ప్లస్ నిహారికను చూసి చాలామంది ఇటువంటి సినిమాలు తీయాలని నేను మనసారా కోరుకుంటున్నాను. నా పేరు జ్యోతి. చేస్తుంది. అలానే కాదు, ప్రస్తుతానికి మన కిడ్స్కి మనం నేర్పించుకోవచ్చు. మేము చిన్నప్పుడు ఇలా ఉన్నాము, మీరు కూడా ఇలా ఉంటే హ్యాపీ లైఫ్ ఉంటుంది అనేసి. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఉండే పొలిటికల్ సిచ్యువేషన్స్ని కూడా ఈ సినిమాలో తీసుకొచ్చారు. చాలా బాగుంది సినిమా అనేది. అయితే ప్రతి ఒక్కరు ఈ సినిమాని తప్పకుండా చూడాలి. ఈ సినిమాకి అయితే ఎటువంటి ప్రమోషన్ లేకున్నా సరే మాయం చెప్పే స్పీచ్ ద్వారానే చాలా హిట్ అయ్యేలాగా ఉంది సినిమా. అంత బాగా తీశారండి. అంటే ఏ సినిమా లేని విధంగా 11 మంది హీరోలను పెట్టి చేశారు కదా, సో ఆ కాన్సెప్ట్ ఎట్లా అనిపించింది? భయ్య 11 మంది హీరోలను పెట్టారంటే అసలు చెప్పడానికి అక్కడ ప్రతి ఒక్కరు మంచి యాక్టింగ్ చేశారు. ఎవరిని తక్కువ చేయడానికి లేదు. ప్రతి ఒక్క క్యారెక్టర్కి మంచి ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు కంపేర్ టు అదర్ మూవీస్. ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఇంతవరకు, ఈ క్యారెక్టర్ ఇక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి ఒక్క క్యారెక్టర్కి మంచి ఇంపార్టెంట్ రోల్, అండ్ ఒక రోల్ అనేది తక్కువ చేయకూడదు అనేసి ప్రతి ఒక్కరిని మంచిగా చూపించారు. నిహారిక గారు పెట్టిన ఎఫర్ట్స్కి మంచి రిటర్న్స్ వస్తాయి అనుకుంటున్నాను. రిటర్న్స్ వస్తాయి పక్కకు పెడితే భయ్య, ఒక మంచి మెసేజ్ మూవీ, రిటర్న్స్ కూడా వస్తాయి కన్ఫామ్గా. ఎందుకంటే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇదైతే.